తెలంగాణ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం సున్నంబట్టి ప్రభుత్వ గిరిజన ఆశ్రమ పాఠశాలలో కెరీర్ గైడెన్స్ కార్యక్రమం నిర్వహించారు. భద్రాచలం ఐటీడీఏ ఆధ్వర్యంలో ఇక్కడి విద్యార్థులకు కెరీర్ పట్ల అవగాహన కల్పించారు. అశ్వారావుపేట నియోజకవర్గ ఎమ్మెల్యే జారె ఆదినారాయణ ముఖ్య అతిథిగా పాల్గొని తన పాట ద్వారా విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఆయన మాట్లాడుతూ విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను పెట్టుకోవాలని సూచించారు. ఇచ్చే ప్రణాళిక చూస్తారు. పక్కన మాత్రానికి మీరు ఒక బుక్లెట్ పెట్టుకోండి. ప్రతి చదివే అంశాన్ని 100 సార్లు చూడకుండా చదివినా ఒక్కసారి చూడకుండా రాసినటువంటి దానికి మాత్రానికి గుర్తింపు ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, దాన్ని మీరు అలవాటు చేసుకోండి. ప్రతి చదివే అంశాన్ని నోట్బుక్ లో కంపల్సరీ రాయాలి. అలా చదువుతూ మెమరబుల్ గా మీరు చేయకండి. రఫ్ నోట్స్ ఉండాలి, పెన్ ఉండాలి. చదివిన దాన్ని కంపల్సరీగా రిమార్క్ చేస్తున్నారు రాస్తూ వెళ్ళండి. అప్పుడే మీకు ఎక్కువగా గుర్తుండే అవకాశం ఉంటుంది. ఆ విధంగా మీరు కూడా అలవాటు చేస్తూనే ఉన్నారు. కాబట్టి నేను ఈరోజు గెస్ట్ కాబట్టి నేను చెప్తే కొద్ది ముందుకు వెళ్తుందని సార్. ఎలా ఉంది సార్? అలానే చక్కగా హాల్లోకి వెళ్ళారు, హాల్లో కూర్చున్నారు, చక్కగా పరిసరాలన్నీ చెక్ చేస్తా ఉన్నారు. మొదటి రోజు మాత్రం చాలా భయంగా ఉంటుంది రా, అవునా? తెలుగే కానీ బాగా భయం వేస్తుంది. గుండె హార్ట్ కూడా టక 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 కొట్టుకుంటది. అంత నీళ్లు దప్పికైతా ఉంటది, ఏదేదో అనిపిస్తా ఉంటది. కానీ అంత ఈజీ ఎగ్జామే గానీ భయం ఉంటది. కానీ హాల్లోకి వెళ్ళిన తర్వాత ఒక 2-3-4 మినిట్స్ బ్రీతింగ్ తీసుకోండి, కళ్ళు మూసుకోండి, చక్కగా బ్రీతింగ్ వదలండి. అప్పుడు మీకు ఎంత హ్యాపీగా ఉంటుందంటే మీరు అంత రిలాక్సేషన్ అవుతారు. అది మెడిటేషన్ యొక్క ప్రోగ్రెస్. మెడిటేషన్ మనం వెళ్ళిన తర్వాత, మీరు లోపలికి వెళ్ళిన తర్వాత బ్రీతింగ్ కంపల్సరీ తీసుకోండి. లేదు ఏదో ఒక టైంలో మీరు చదివే టైంలో కూడా, ఏదో రూమ్ లో క్లాస్ రూమ్ లో చదివే టైంలో కూడా మీ కాన్సన్ట్రేషన్ లేకపోతే కంపల్సరీగా బ్రీతింగ్ తీసుకొని ఒక్కసారి ఓపెన్ చేయండి. మీకు నర్వస్ సిస్టమ్ అంతా కూడా క్లోజింగ్ మూమెంట్ వస్తుంది. మెడుల అబ్లంగేట్ లో ఉన్నటువంటి ఏదైతే నాడీ వ్యవస్థ ఉందో అక్కడ రిలాక్సేషన్ దొరుకుతుంది. ఆ స్ట్రెంత్ మీరు తయారు చేయకండి. ఆరోగ్యంగా ఉండాలా, ఆరోగ్యంగా ఉంటే ఏదైనా సాధిస్తాం.